Hi guys, welcome back to Cinema Poster. And for the first time, we are going to give review for a web series, and our web series name వచ్చేసి Aindam Vedam, streaming on G5 in Telugu, Tamil, Hindi, starring Saidenska, Vivek Raj Gopal, Matthew Varghese, etc. సో ఇప్పుడు మనం స్టోరీ విషయంలోకి వెళ్దాం. స్టోరీ విషయానికి వచ్చేస్తే అను పంచమి వేది. ఈవిడికి దేవుళ్ళన్నా ఆచారాలన్నా నమ్మకం ఉండదు. ఇలాంటి ఒక ఆవిడ వారణాసి వెళ్లాల్సి వస్తుంది. వారణాసి వెళ్ళిన తర్వాత ఈవిడిని మిస్టీరియస్గా కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. అది కాకుండా ఒక స్వామీజీ ఈవిడ చేతిలో ఒక బాక్స్ పెట్టి ఈ బాక్స్ ని ఎలాగైనా సరే అయ్యంగారిపురం తీసుకెళ్లి అక్కడ ఉన్న టెంపుల్ కి ఇవ్వమని చెప్తారు. దేవుళ్ళంటే నమ్మకం లేని ఈవిడ ఆ గుడికి వెళ్ళి ఎలా బాక్స్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, కొత్త క్యారెక్టర్స్ వచ్చి ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ ద్వారా ఒక మైథలాజికల్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ మనం ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సిరీస్ లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. 8 ఎపిసోడ్స్ ఆర్ టోటల్లీ వర్తి. ఒక థ్రిల్లర్, ఒక హారర్, చాలా రేసీగా ఉంటుంది స్క్రీన్ ప్లే మొత్తం. ఈ సిరీస్లో పాజిటివ్ విషయానికి వచ్చేస్తే యాక్టింగ్. ప్రతి ఒక్కరూ యాక్టింగ్ ఇరక్కుమ్మేశారని చెప్పాలి. ఫ్రమ్ మెయిన్ లీడ్స్ టు సైడ్ లీడ్స్ చాలా బాగా చేశారు. సాయిదెన్స్గా యాక్టింగ్ అయితే ఫంటాస్టిక్ అని చెప్పాలి. ఆవిడిచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ, సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్, ఆవిడున్న ప్రతి సీన్ వర్తి అనిపిస్తుంది, ఎక్కడ ల్యాగ్ అనిపించదు. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసరికి స్టోరీ. ఈ స్టోరీ ఐందవ వేదం, 5th వేద అనేది ఒకటి ఉంది. అలాంటిది బయటకు వస్తే ఎలా ఉంటుంది అన్న ఆ ప్లాట్ ఏదైతే ఉందో అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. చాలా రేర్గా నాకు తెలిసి ఇలాంటి ఒక జోనర్లో నేను వెబ్ సిరీస్ చూసి చాలా ఏళ్ళు అవుతుంది. నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో నేను చూడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మహా అయితే నేను లాస్ట్ టైం థియేటర్లో చూసింది పొలిమేరా 2 మూవీ అనుకుంటాను. అండ్ దానికి కూడా దీనికి సంబంధం ఉండదు. బట్ ఈ టైప్ జోనర్లో చాలా అరుదుగా వస్తాయి. అలాంటి ఒక జోనర్లో ఎంగేజింగ్గా కూర్చోబెట్టి 8 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ మినిమం 45 to 50 minutes ఉంటుంది. ఎంగేజింగ్గా కూర్చోబెట్టి చూపించిందంటే వర్త్ అనే చెప్పాలి. అండ్ మెయిన్గా ఈ సిరీస్లో కామెడీ బాగుంది, అండ్ యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, డిఓపి బాగుంది, లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా కొన్ని సీన్స్లో చాలా రేసీగా వెళ్తుంటుంది స్క్రీన్ ప్లే. అసలు ఏమవుతుందరా, అరే అలా ఎలాగైందిరా అన్న ఇంప్రెషన్ కూడా ఒక గుడ్ ఇంప్రెషన్ కూడా మనకి క్రియేట్ చేస్తుంది. అండ్ కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. అండ్ వెళ్తున్న కొద్దీ కొంచెం మిస్టీరియస్గా నెక్స్ట్ ఏమవుద్ది అన్న ఒక హైప్, ఒక సస్పెన్స్ అయితే మనలో క్రియేట్ చేస్తుంది. అది బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ ద సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ వెబ్ సిరీస్లో నెగిటివ్స్కి వచ్చేసరికి విఎఫ్ఎక్స్ వర్క్ అని చెప్పాలి. ఫర్ మీ ఇంతకన్నా బెటర్ విఎఫ్ఎక్స్ అంటే ఉన్న సీన్స్కి వర్త్ విఎఫ్ఎక్స్ ఇచ్చారు. అండ్ కొన్ని సీన్స్కి అవుట్ ఆఫ్ ద బాక్స్ విఎఫ్ఎక్స్ ఇచ్చేస్తారు. అది విఎఫ్ఎక్స్ అని క్లియర్గా తెలిసిపోతుంది. ఫర్ మీ వాళ్ళు పడిన కష్టానికి ఇట్స్ ఓకే, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి కొన్ని సీన్స్కి ఓకే. బట్ ఎండింగ్కి వచ్చేసరికి ప్రాపర్ విఎఫ్ఎక్స్ లేదనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ సెకండ్ నెగిటివ్ వచ్చేసరికి ఫస్ట్ 5-6 ఎపిసోడ్స్ మొత్తం రేసీగా వెళ్తుంటుంది స్క్రీన్ ప్లే కానీ, స్టోరీలో ఎన్వైరన్మెంట్ కానీ, ట్విస్ట్ అండ్ టర్న్స్కి కానీ. బట్ నాకు ఎక్కడ అనిపించిందంటే అలా వెళ్తున్న కొద్దీ కంప్లీట్గా వెళ్తుంటుంది, ఇన్ డెప్త్లోకి వెళ్తుంటుంది స్టోరీ. అలాగా ఆ ప్లేస్మెంట్స్ కానీ కొంచెం టైం పడుతుంది, అది నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. సో దీస్ ఆర్ ద నెగటివ్స్ ఆఫ్ ద సిరీస్. అండ్ సినిమా పోస్టర్ ఈ సిరీస్కి ఇచ్చే రేటింగ్ 3 out of 5. అండ్ ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది స్పాయిలర్. సో ఇక్కడతో ఆపేసి మీరు సిరీస్ చూడండి. సిరీస్ చూసిన వారైతే కంటిన్యూ చేయండి. నాకు పర్సనల్గా ఈ సిరీస్లో నాకు బాగా టచ్ అయ్యి నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, అప్రాక్సిమేట్లీ 2010లో శంకర్ గారు రోబో మూవీ తీశారు. ఆ రోబో మూవీలో ఏంటంటే ఒక మిషన్కి ఫీలింగ్స్ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనే పాయింట్ 2010లోనే శంకర్ గారు తీసి చూపించారు. అండ్ ఈ సిరీస్కి వచ్చేసరికి ఫర్ ద క్లైమాక్స్ ఒక ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐందం వేదం, ఆ 5th వేదాన్ని తెలుసుకుంటే ఎలా ఉంటుంది, ఎలా జనరేట్ అవుద్ది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎంత బ్రూటల్గా మారుతుంది అన్న పాయింట్ ఆ డైరెక్టర్ అక్కడ దాకా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఇప్పుడిప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంకా డెవలప్ అవుతుంది. అలాంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మొత్తం ప్లాట్ అంతా కదిపి గెలికి మొత్తం అంతా రన్ చేసి అట్ ద ఎండ్ అరే అసలు నాకైతే మైండ్ బ్లో చేసింది. ఎలాగా ఆ పాయింట్ని క్యాచ్ చేశారు అన్న పాయింట్ నాకైతే చాలా నచ్చింది ఈ సిరీస్లో. అండ్ G5లో ఉంది, చూడండి. అండ్ డైరెక్టర్ బై నాగా సార్. తను తమిళ్లో మర్మదేశం అనే సిరీస్ని 1990స్లోనే డైరెక్ట్ చేశారు. అలాంటి అతను బ్యాక్ టు హిస్ ఫామ్ ఇన్ 2024. ఈ సిరీస్ 2024లో వచ్చింది. అలాంటి టైంలో
ఇంత గ్రిప్పింగ్‌గా, ఇంత రేసీ స్క్రీన్ ప్లేతో తీశారంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. పర్ఫార్మెన్సెస్ ఏఐగా చేసిన అమ్మాయి గాని అండ్ ప్రతి ఒక్కరు చాలా చేశారు. అండ్ టేలర్ వచ్చేసరికి సైన్స్ 'కబాలీ' మూవీలో చూసాం. అండ్ రీసెంట్‌గా తెలుగులో వచ్చిన 'శకారం' మూవీలో కూడా చూసాం. అండ్ ఈ సీరీస్‌కి పర్టిక్యులర్‌గా నేను సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో, చూడండి. ఎంజాయ్ ద షో. అండ్ ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సినిమా పోస్టర్. థాంక్ యూ ఫర్ వాచింగ్.